హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. ఈరోజు వచ్చేసి మన క్రిస్మస్ వ్లాగ్ని రిలీజ్ చేస్తున్నా. చూడండి మా ఆఫీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ కంప్లీట్ వ్లాగ్లో చూపిస్తాను. చూడండి, అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. మా ఆఫీస్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎంత మంచిగా డెకరేట్ చేశారు. ఫొటోస్ దిగడానికి అన్నిటికీ చాలా బాగుంది, చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ మా ఆఫీస్లో ఒక గేమ్ పెడతారు, అదేంటంటే సీక్రెట్ శాంటా. మీకు ఈ గేమ్ గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మా ఆఫీస్లో అయితే ఈ గేమ్ సీక్రెట్ శాంటా ఎందుకు పెడతారు అంటే, ఒక ఎంప్లాయ్ ఇంకొక ఎంప్లాయ్కి ఎవరిదైతే నేమ్ పిక్ అవుతుందో వాళ్ళకి వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇంతకు మరి నాకు ఏమొచ్చిందా అది నాకు కూడా తెలీదు, నాకు ఆఫీస్కి వెళ్తే తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నాకైతే ఒకళ్ళ నేమ్ వచ్చింది. సో నేను వాళ్ళకి ఏం ప్రజెంట్ చేయాలి ఏంటి అనేది నేను చాలా ఆలోచిస్తున్నా, ఎలాంటిది ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ సీక్రెట్ శాంటా వల్ల యూజ్ ఏంటి అని కూడా కొంతమందికి క్వశ్చన్స్ రావచ్చు. అదేంటంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ మెమోరీ అనమాట. ఒక మెమోరీ, మనకు పాస్ట్ మెమోరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ థింగ్ని చూసినా, ఆ ప్రోడక్ట్ని ఏమైనా చూసినా కూడా మనం రీకలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ పర్సన్, ఈ పర్సన్ మనకి ఇచ్చారు అని చెప్పేసి. సో అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి, అదే రోజు మా ఆఫీస్లో ఏమైందంటే చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు. సో స్టాల్స్ పెడితే మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇది ఎంత బాగుంది కదా పౌచ్, ఇట్లా పప్పి పడుకొని. నాకు అది తీసుకోవాలనిపించింది, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువైపోయి నేను తీసుకోలే అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మా ఆఫీస్లో ప్రతిసారి కింద కొన్ని పెడుతూ ఉంటానన్నమాట. అక్కడ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కాకపోతే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకే నేను మోస్ట్లీ అక్కడ ఏం ప్రిఫర్ కాకపోతే ఎప్పుడు తీసుకున్నా నేను ఏదైనా టాయ్స్ తీసుకుంటాను అనమాట. అక్కడ స్టాల్స్లో మ్యాక్సిమం నేను ఐటమ్స్ ఏం తీసుకోను, కానీ టాయ్స్, ఫుడ్ ఐటమ్స్ అట్లాంటివి తీసుకుంటా. అండ్ ఇంకొక థింగ్, మా ఆఫీస్ డెకరేషన్ ఒక లుక్ ఇద్దాం పదండి. ఎంత బాగుంది కదా మా ఆఫీస్లో డెకరేషన్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నాకు చాలా మంచిగా అనిపించేది క్రిస్మస్ ట్రీ. ఈ క్రిస్మస్ ట్రీయే కదా అండ్ లైక్ మంచిగా స్పెషల్గా అనిపించేది. సో అదే అనమాట. అండ్ ఇంకొక థింగ్, అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జీసస్ బర్త్డే అనమాట. జీసస్ చనిపోయి మళ్ళీ బతికొచ్చిన రోజుని క్రిస్మస్గా వాళ్ళు భావించి క్రిస్మస్ అనేది చేసుకుంటారనమాట. అందుకే జీసస్ మళ్ళీ పుట్టాడు అని చెప్పేసి ఇదైతే, ఈ ఫెస్టివల్ అయితే అందరూ క్రిస్టియన్స్ అందరూ బాగా చేసుకుంటారు. అందరు ఆల్ ఆర్ ఈక్వల్ కదా, సో మనం కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మా ఆఫీస్లో అన్నీ ఇట్లా ఫొటోస్ దిగాను అనమాట, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీకేం తెలుసు క్రిస్మస్ గురించి? అండ్ మీరు క్రిస్టియన్ అయితే మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరేమనుకుంటున్నారు? ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. బాయ్. Until next video, please do subscribe.